ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తాకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? నాగమణి. ఏం చేస్తారమ్మ? పండ్లు అమ్ముతాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అదొస్తుంది అయితే కరెక్టే, కానీ మాకు డబ్బులు ఇస్తున్నారు కదా, పింఛన్ ఇస్తున్నారు కదా, మాకు పింఛన్ రాలేదు. మరి పింఛన్ ఇవ్వాలి కదా, పింఛన్ ఇవ్వాలి. ఇంకో రైతులది చూసుకోవాలి, ఇంకా మళ్ళీ ఇంకొకటి ముసలోళ్ళని చూసుకోవాలి. వాళ్ళందరిని చూసుకుంటే బాగుంటుంది, మంచిగానే ఉంది. కాకుంటే ఏంటంటే ఈ పింఛన్ అనేది ఇస్తానన్నారు కదా, ఆ పింఛన్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా భర్త లేని వాళ్ళు ఉంటారు కదా చాలామంది, వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇస్తారని మేము కోరుకుంటున్నాం, సార్ను ఇస్తారని కోరుకుంటున్నాం. మేము ఇవ్వమని చెప్పండి, మీరు కూడా దయచేసి ఇవ్వాలి సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అని కేసీఆర్ పాడబడ వద్దు బాబు, ఆ జోలే వద్దు. ఆడున్నన్ని రోజులు శని పట్టింది కానీ మాకు మంచిగా కాలేదు. ఈ అన్న మమ్మల్ని బతకనికే మాకు ఒక జీవదానం చూపిస్తాడని మేము కోరుకుంటున్నాము. ఆ సార్ ఎక్కడున్నా మంచిగా ఉండాలి, మమ్మల్ని మంచిగా చూసుకోవాలి. మాకు రోడ్డు మీద జాగా లేదు, మాకు జాగాలు చూపించాలని కోరుకుంటున్నాం. అది సార్ను కోరుకుంటున్నాము. ఒక పింఛన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము. సార్దు పాలన మంచిగానే ఉంది. ఒకటి దౌర్జన్యం లేదు, మనిషిని ఎదిరించి మాట్లాడేది లేదు. ఈ కార్యకర్తలు ఉంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు కూడా మంచిగా ఉంటారు, మంచిగా చూస్తారు. ఈ రోడ్డు మీద వచ్చిన గెదిరియ్యరు. మల్లారెడ్డి రంగారెడ్డి గారు కూడా మంచి వ్యక్తి, మంచి ఆయన. ఎమ్మెల్యే గారు కూడా మంచి ఆయన. ఎందుకంటే మాకు తెలుసు ఆయన చాలా మంచి సరే పెట్టండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శంకర్. ఏం చేస్తుంటారు సార్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన బాగానే ఉందన్న, బట్ ఏంటంటే గత ప్రభుత్వం కానీ లేదనుకునే గత పాలన కానీ లైక్ వాళ్ళు కూడా చేయలేని చెప్పలేదు, చేశారులే. కానీ ఎందుకంటే డ్రాబ్యాక్స్ చాలా ఉన్నాయి. జనరల్గా ఎకనామికల్గా చాలా వెనక ఉంది అనమాట. ఇప్పుడు ఏ సీఎం అయినా, ఇప్పుడు ఈ సీఎం అయినా, నెక్స్ట్ వచ్చే సీఎం అయినా సరే ఎవరైనా సరే ఎకనామికల్గా గ్రోత్ అవ్వాలి. సో ఓకేనా, పెట్టుబడి రావాలి తెలంగాణకి. వస్తే కానీ ఎవరైనా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది, రైతుల పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, రైట్ జాబుల పరంగా కానీ. సో ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరీ అవసరం అండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అదే అంటున్నాను కదా, ఆ పాలన అంతా ఎలా అయిపోయిందంటే యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ తెలిసి చేశారా తెలియక చేశారా లేదనుకుంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో తెలిసిన స్టాటిక్స్ అంటే లైక్ చాలామంది ఉంటారు ఆఫీసర్స్, మరి వాళ్ళు ఎలా గైడ్ చేశారా కేసీఆర్ని అనేది అర్థం కావట్లేదు. ఇంత అప్పులు ఎలా అయింది, రైట్? తీసుకొచ్చిన అప్పుల్లో ఎన్ని డెవలప్మెంట్ అయినాయి, ఈ డెవలప్మెంట్లో ఏమైనా ఇన్కమ్ ఉందా? ఇప్పుడు ఒక అసెట్స్ ఏమైనా ఒక అసెట్స్ కొన్నామనుకోండి, దానికి ఒక మనకు ఇప్పుడైనా ఒక 1 yearలోనైనా మనకు బెనిఫిట్ రావాలి. సో ఆ బెనిఫిట్ ఇప్పుడు అంటున్నారు కదా జనరల్గా 7 లక్షల కోట్లు అప్పు అన్నారు. ఆ 7 లక్షల కోట్ల వల్ల ఇప్పుడు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది తెలంగాణకి, అది ఇంపార్టెంట్. ఇంత అప్పు చేసి ఏం చేశారు? ఓకేనా, ఎక్కడ పెట్టారు ఈ అప్పులు తీసుకొచ్చేసి? ఈ అప్పులు పెట్టడం వల్ల వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది? ఓకేనా, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తున్నామని అంటున్నారు. మళ్ళీ ఈ అప్పులన్నీ ఎవరు భరిస్తారు? మళ్ళీ రేపు ఎవరు కట్టాల్సింది? మళ్ళీ ప్రజల మీదనే కదా డివైడ్ చేయాల్సింది మళ్ళీ అది. సో ఏ ప్రభుత్వం అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రోత్ అంటే లైక్ ఎలా ఉందంటే అసెట్స్ జనరేట్ చేయాలి, ప్లస్ ఏంటంటే అమౌంట్ జనరేట్ చేయాలి. అంటే ఎలా అంటే లైక్ పెట్టుబడులు ఎలా తీసుకురావాలి? పెట్టుబడి వల్లనే కదా ఇన్కమ్ వచ్చేది. అప్పులు తీసుకొస్తే సరిపోదు కదా అది. సో నా సూచన ఒకటే, చేయండి, నేను కాదనట్లేదు, బట్ అంటే అప్పులు తగ్గించుకోండి, ఇన్కమ్ జనరేట్ చేయండి, అది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? కలమ్మ. ఏం చేస్తుంటారమ్మా? ఇగో ఇదే పని సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక మాకు పింఛన్ లేదు, ఇల్లు లేదు, ఏం లేదు సార్. ఇగో ఇట్టే బతుకుతున్నాము, ఇవి చేసుకొని బతుకుతున్నాం. మాకు ఇంతవరకు రూపాయి పింఛన్ లేదు సారు. పింఛన్ ఇవ్వాలిగా మాకు సారు. ఇల్లు లేదు, కిరాయి కట్టుకొని బతున్నాం. ఆ రేవంత్ రెడ్డి సారు మాకు ఆ పింఛన్ ఇవ్వాలి, ఇంత ఇల్లు చూపెట్టాలి.
అది మొక్కుతున్నా సార్కు. మరి ఆ దేవుడు ఎప్పుడు దయ చేస్తాడో సార్ ఎప్పుడు దయ చేస్తాడో ఏమో చూస్తున్నాను ఆయన. ఇంకా టైం ఉంది చేస్తారంటే చేయాలిగా బిడ్డ, చేయాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మేము అప్పుడు ఏం చేయలేదు ఆయన, ఇప్పుడే చేసినాం పింఛన్ గిట్టి. ఇప్పుడే రేవంత్ రెడ్డి ఎక్కినప్పుడే రాసి ఇచ్చిన. ఇంతకుముందు ఏం రాసిరే. గతంలో ఏమన్నా అందినాయా? ఒక్క రూపాయి నాయన ఏం లేదు, ఎవరిది ఒక్క రూపాయి ఏం లేదు, తినలే ఇంతవరకు. ఇటునే బతుకుతున్నా. ఏ ఇల్లు లేదు, పింఛన్ లేదు, ఏం లేదు. అందరు రాసి రేవంత్ రెడ్డి సార్ ఎక్కిందిగా రాసి అంటారు కానీ ఇక రాసి ఇచ్చిన. ఇక అది మరి ఎప్పుడు చేస్తాడో ఆ సారు, అది చూస్తున్నా సారు. రేవంత్ సార్ని చేయి సారు. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? మంజుల. ఏం చేస్తారమ్మా? ఫ్రూట్స్ అమ్ముకుంటా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం చెప్పమంటారు దాని గురించి కానీ ఆయన పాలన వచ్చినామంటే కేసీఆర్ కంటే ఈయన కంటే కేసీఆర్ నాకు మంచి అనిపిస్తుంది మాకు. అంటే ఆయన అప్పు చేసినా కానీ కొంచెం అందరినీ చూసిండు. కాకపోతే ఈయన వచ్చినప్పటి నుంచి పింఛన్స్ లేవు. మా సొంటి వాళ్ళకి ఇప్పుడు బతకాలన్న ఇబ్బంది. గ్యాస్ అన్నారు, గ్యాస్ లేదు, ఏది లేదు మొత్తం మీద. అలా ఉంది. ఆయన చేసిన అన్నట్టు ఏమికి సంబంధం అనేది ఏం అనిపిస్తట్లేదు మాకు మంచిగా. కానీ చేసినా కానీ కేసీఆర్ గ్రేట్ వాస్తవానికి. కరెంట్, గ్యాస్ ఏది లేదు మాకు. కరెంట్ కూడా ఫ్రీ అన్నారు, అది కూడా ఏమీ లేదు. ఇంకా జీరో అకౌంట్ అన్నారు కానీ అవి అన్నీ మళ్ళీ ఏమంటారు ఆధారు అవి ఇవన్నీ లిటికేషన్ అన్నీ పెడుతురు కానీ ఒక ఆధార్ ఏమంటారు బస్సులో పెడుతురు కానీ ఆధార్ లేదు. దేనికి సంబంధం చెప్పండి? అది ఇందిరమ్మ ఇల్లు కూడా నాకు లేదండి, రాలేదండి. మాకు ఏది లేదు. మా ఆయన చనిపోయిండు 3 years అవుతుంది కానీ ఇప్పటికీ కూడా మాకు పింఛన్ అనేది ఇంకేది లేదు. ఒంటరి మహిళ పింఛన్ దరఖాస్తు పెట్టినా రాలేదు, ఏమనేది లేదు మాకు ఇప్పటి వరకు అయితే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన వచ్చినప్పుడు చాలా బాగానే ఉండే. అప్పులు అన్నారు, అది అన్నారు కానీ వాస్తవానికి అయితే అప్పు చేసింది కూడా ప్రజల సేవట్టుకనే కదా. అప్పుడైనా మంచిగానే అనిపించింది ఆయనకు కూడా వాస్తవానికి. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు సార్? బట్టల షాప్ మాది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మా అభిప్రాయం ఏంటి ఏం లేదు సార్. అతను మెయిన్ ఫస్ట్ థింగ్ ఫ్రీ బస్ తీసేయాలి. దాంతో మొత్తం బిజినెస్ లాగమైనాయి సార్. ఇప్పుడు మా షాప్లో నమ్ముకొని 5 పిల్లలు బాధపడుతున్నారు. వాళ్ళకు ఇప్పుడు మేము సాలరీ సీలేని పరిస్థితి ఏర్పడింది. బిజినెస్ అంతా డౌన్ అయింది. 75% మార్కెట్ డౌన్ అయిపోయింది. మెయిన్ ఫ్రీ బస్ తోటి. ఫ్రీ బస్ తీసేయాలి అతను మెయిన్. చాలా బిజినెస్ లాగంలు ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఫ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, ముందు ఫ్రీ బస్ తీసేయండి. మా ఒపీనియన్ చెప్పానండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కొనుక్కుంటే ఇక్కడికి వెళ్ళి కొంటున్నారు. ఒక్కొక్కరు టైం వేస్ట్కు మార్కెట్లు తిరుగుతున్నారండి. ఫ్రీ బస్ వల్ల చాలా వేస్ట్ అవుతుంది. మొత్తం హైదరాబాద్ మేము లోకల్లో మేమైపోవాలి. మా ఒపీనియన్ అది సార్. మెయిన్ ఫ్రీ బస్ ఎఫెక్ట్ చాలా పడ్డది మాకైతే, మా బిజినెస్ వాళ్ళకైతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? లేకపోతే బిజినెస్ బాగుంది కాదంటే ఈ ఫ్రీ బస్ వచ్చినాకనే 1 year అవుతుంది బిజినెస్ మొత్తం డౌన్ అయిపోయినాయి. ఈ 1 year నుంచి ఎలా చేయాలని టెన్షన్ అయిపోయింది అంతే.